హలో అండి, వెల్కమ్ టు నిలోషా డైరీస్. మనం ఇప్పుడు ఈ కీరా హల్వా ఇంకా ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే ఇడ్లీ చూద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక కీరా తీసుకున్నాను. దాన్ని పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. గింజలు మన ఇష్టం అండి, ఉంచుకున్నా లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. దాన్ని ఒక మెత్త పేస్ట్లా చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత ఇడ్లీలు వేయడం కోసం ఒక బౌల్లో 2 ప్లేట్స్కి సరిపోను ఇడ్లీ పిండి తీసుకున్నానండి. అందులో మనం చేసి పెట్టుకున్న కీరా పేస్ట్ ఉంది కదా, అదంతా వేసేసి అలాగే టేస్ట్కి సరిపోను ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని మనం పక్కన ఉంచుకోవాలండి. ఇడ్లీ ఇంకొక 10 నిమిషాలు లేదా ఒక పావు గంటలో వేస్తాము అనంగా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉన్నా కూడా చేదొచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలాగా ఒక ప్లేట్లోకి వేసేసాను నేను. తర్వాత రెండో ప్లేట్ కోసం అంటే మిగిలిన ఇడ్లీ పిండిలో శనగ కారం ఉంటుంది కదా, అది వేస్తున్నా అండి. ధనియాల కారం కూడా బాగుంటుంది ఇందులోకి. ఆ కారం వేసాక దాన్ని కూడా మామూలుగా మనం ఎట్లా కలుపుకుంటామో అట్లానే మంచిగా కలిపేసుకొని రెండో ప్లేట్లో ఇది వేస్తున్నా అండి నేను. అంటే ఒక ప్లేట్ నార్మల్, ఒక ప్లేట్ ఇది అనమాట. సో నార్మల్గా ఇడ్లీకి ఎంత కుక్ టైం పడుతుందో అంతే పడుతుంది. ఇదైతే మన ఇడ్లీలు అదొకటి ఇదొకటి అండి. ఇవి మనకి టేస్ట్ కానీ కలర్ కానీ ఏం పెద్దగా డిఫరెన్స్ ఉండవండి. కీరా అసలు ఏం కలర్ ఉండదు కదా, సో కలర్ కూడా ఏం రాదు. అట్లానే టేస్ట్ కూడా ఏం తేడా అనిపించదు. కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. సో వీటిల్లోకి కారపళ్ళు ఉంటాయి కదా, ధనియాల కారం కానీ కరివేపాకు కారం కానీ అట్లాంటివి బాగుంటాయండి. లేదంటే సాంబార్లోకి కూడా కీరా ఇడ్లీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే సెకండ్ది కీరా హల్వా అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాము. దీనికోసం కూడా ఒక కీరా తీసుకుంటున్నాను. అట్లానే ఒక క్యారెట్ తీసుకుంటున్నాను అండి. అది ఆప్షనల్, మీ ఇష్టము, తీసుకున్నా తీసుకోకపోయినా ఏమీ కాదు. అలాగే కొన్ని జీడిపప్పులు, అట్లానే కొన్ని బాదం పప్పులు అండి. బాదం పప్పులు కూడా నేను పొట్టు తీసేసినవి వేస్తున్నాను, పొట్టుతో కూడా వేసుకోవచ్చు. కొంచెం కిస్మిస్, అట్లానే ఒక చిన్న గ్లాస్డ్ కాచి చల్లారబెట్టుకున్న పాలు, అలానే ఒక 1/2 కప్ వరకు షుగర్ అండి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. సో మెయిన్ ప్రాసెస్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని అది వేడవ్వగానే బాదం పప్పులు వేస్తున్నా అండి. ఫస్ట్ ఆ బాదం పప్పులు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పులు వేస్తున్నాను. జీడిపప్పులు కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ వేస్తున్నా అండి. వీటిలన్నిటిని కూడా మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే సేమ్ ప్యాన్లో నేను క్యారెట్ తురుముకుని పెట్టుకున్నా అండి, అది వేస్తున్నాను. క్యారెట్ వద్దు అనుకుంటే కనుక ఈ స్టెప్ ఒక్కటి స్కిప్ చేసేసి మిగిలిందంతా సేమ్ అండి. కీరా డైరెక్ట్గా పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ క్యారెట్ నేను ఫుడ్ కలర్స్ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా కలర్ వస్తుంది కదా, అందుకోసం వేస్తున్నాను. అట్లనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ క్యారెట్ ఫ్రై అయ్యేలోపు ఇలా నేను కీరాని పేస్ట్ చేసి పెట్టుకున్నాను అండి. క్యారెట్ కొంచెం ఫ్రై అయింది అనుకున్న తర్వాత ఇక్కడ మనం తీసుకున్న 1/2 కప్ షుగర్ ఉంది కదా, అది వేస్తున్నాను. షుగర్లోంచి కొంచెం వాటర్ వస్తాయి కదా, అది వేయంగానే ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకొని ఇప్పుడు మనం కీరా పేస్ట్ వేసేసుకోవచ్చు. ఆ కీరా పేస్ట్ని క్యారెట్తో ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచాము అంటే కీరాలో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయి దగ్గరికి ఉడికిపోతుందండి. ఇలా దగ్గరకు ఉడికిపోయిన తర్వాత పాలు వేసుకోవచ్చు. పాలు సేమ్ ఇది కూడా మనం అలాగే ఒక 2 నిమిషాలు తిప్పుకొని మూత పెట్టేసి వదిలేసామంటే అవి కూడా దగ్గరకు ఉడికిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనము షుగర్ చూసుకొని టేస్ట్కి సరిపోను అంటే ఇంకా పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా అలా వదిలేసేయచ్చు. సో అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా మనం తినే క్యారెట్ బీట్రూట్ అన్నా కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.